ఈ రబీ సీజన్ ధాన్యం రేటు విషయమై ముఖ్యంగా బీపీటీ 5204 మసూరి ఏమంటారు పెద్ద మసూర దాని రేటు గురించి చాలా తక్కువ ఉందని గత నెల రోజులుగా జరుగుతున్న సమస్య మీద కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, రైతులు, రైస్ మిల్లర్లు, తర్వాత వచ్చి సివిల్ సప్లై అధికారులు, తర్వాత వ్యవసాయ శాఖ అధికారులతో పలు దఫాలుగా చర్చలు జరిపి ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చాం. రైతులు కానీ, రైస్ మిల్లర్లు కానీ, గవర్నమెంట్ కానీ ఈ విషయంలో ఈ విధంగా జరిగేదానికి కోవూరు ఎమ్మెల్యే గారు, సర్వేపల్లి ఎమ్మెల్యే గారు వాళ్ళిద్దరు కృషి కూడా ఉంది. ఈ విషయంలో ఈ నెల రోజుల నుంచి మేము ప్రతి 2 రోజులకి 3 రోజులకి ఒకసారి కలెక్టర్ ఆఫీస్లో అధికారులతో కలిసి ఏం చేయాలా రేటు పరిస్థితిని సరే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారు మన శుక్రవారం రోజు. అదేంటంటే గవర్నమెంట్ నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం 19,720 రూపాయలు ఒక పుట్టికి. పుట్టి అనేది మన జిల్లాలో మాత్రమే ఉంటుంది, ఇతర జిల్లాలంతా బస్తాలు కేజీలు లెక్కన ఉంటుంది. నెల్లూరు జిల్లా మాత్రమే పుట్టి ఉంటుంది. పుట్టి అంటే 860 కేజీలు పుట్టి. దానికి ఏంటంటే 17% తేమ ఉంటే 17% తేమ ఉంటే తేమ నిమ్ము శాతం ఇవ్వకుండా 19,720 రూపాయలు డబ్బులు వచ్చేటట్టు, ఆ డబ్బులు కూడా 48 గంటల లోపల ఎవరెవరు రైతులకు వాళ్ళకి అకౌంట్లకు వేస్తామని చెప్పారు. మాకు దానికి సమ్మతమైంది. ఆ 17% పైన నిమ్ము ఉంటే ఒక్కొక్క పర్సెంట్కి మనకు వాళ్ళు ఏంటంటే క్వింటాల్ లెక్కని చెప్పారు. రైతులకు అర్థం కావాలంటే ఒక తూము బస్తాకి 18% ఉంటే అర కేజీ, 19% ఉంటే ఇంకొక అర కేజీ అంటే కేజీ అవుతుంది. ఆ విధంగా 20 ఉంటే 1.5 కేజీ, 21 ఉంటే 2 కేజీలు ఇట్లా ఉంటుంది. సాధారణంగా మనం కోసేటప్పటికి 21, 22, 23 మధ్యలోనే ఉంటుంది తేమ శాతం, అంతకంటే ఎక్కువ ఉండదు. ఈ రైతులు కూడా ఈ కోతలు జరుగుతూ ఉంటాయని ఇచ్చి పచ్చి కోసి గందరగోళం పడకుండా చూసుకొని బాగా ఆరిన తర్వాతనే కోసుకుంటే అందరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత ఎన్ని బాగానే ఉండే సిస్టమ్ అంతా వాళ్ళు చెప్పింది. ట్రాన్స్పోర్ట్ మేము అరేంజ్ చేస్తాము, హమాలీలు మేము అరేంజ్ చేస్తాము, మీకు మిల్లర్లతో పని లేదు. నేరుగా ప్రొక్యూర్మెంట్ సెంటర్లు అంటే కొనుగోలు కేంద్రం కాడ పోయి మీరు పేర్లు నమోదులు చేసుకొని మీరు ఎప్పుడు కోస్తున్నారని చెప్తే వాళ్ళు బ్యాగులు అన్నీ వాళ్ళు అరేంజ్ చేస్తారని చెప్పారు. ఇక్కడ దాకా బాగానే ఉంది. మళ్ళా ఇప్పటి నుంచి మళ్ళా రైతుల్లో అనుమానాలు స్టార్ట్ అయినాయి. ఇక్కడేమో ఒక రైతులు సమతపడ్డారు, మిల్లర్లు సమతపడ్డారు అని వచ్చేసాం. ఇప్పుడు ఏంటంటే కింద స్థాయి అధికారులు రైస్ మిల్లర్లు దీన్ని కోఆపరేట్ చేస్తారా చేయరా దగ్గర 300 రైస్ మిల్లర్కి అటాచ్ చేసే ఉన్నారు. రైతులు అనుకూలమైన పంట ఏంటంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో బీపీటీ 5204 అనే పైరు అది 50 రోజులు నారేసినా 40 రోజులు నారేసినా అది రైతుకు అనుకూలంగా ఉంది. ఇంతకుముందు ఏన్ని పదులు సీఎంఆర్ రైస్కి తీసుకొని ఎంటీయూ 1010 అనేదాన్ని, తర్వాత నెల్లూరు మసూరు అనేది అవి కూడా రైతులకు అనుకూలంగా ఉంది. అవి రెండింటిని చంపేసినారు. ఆల్రెడీ దీని కూడా ఇంట్లేటర్ మీదకి వచ్చేసింది బీపీటీ 5204 అనేది. దీన్ని బట్టి నిర్ణయించేది రేటు ఎక్కడైనా మార్కెట్లో ఏ ధాన్యానికి రేటు నిర్ణయించాలన్నా ఈ మసూరాని బేస్ చేసుకుని రేటు నిర్ణయించేది. ఇప్పుడు ఈ సంవత్సరంతో ఇది కూడా క్లోజ్ అయిపోయింది అనేది ఉంది. ఇది ఏం జరుగుతూ ఉందంటే మిల్లర్లు చేస్తున్నారా లేకుంటే ఎవరు చేస్తున్నారా, తెలంగాణ వెరైటీలు మాత్రం డెవలప్ చేస్తా మన లోకల్గా మన ఆంధ్రప్రదేశ్లో మార్కెట్ కానీ బాపట్ల కానీ నెల్లూరు కానీ ఈ రీసెర్చ్లో ఉండే అన్ని ఏమి తయారు చేసినా ఏదైనా కూడా మార్కెట్ ఉండటం లేదు, తీసుకోవట్లేదు. ఎప్పుడైతే కోనారం కానీ రాజేంద్ర నగర్ వాటికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, మన ఆంధ్రప్రదేశ్లో వచ్చే ధాన్యానికి పూర్తిగా ఇది లేదు. ఈ సంవత్సరం చూస్తారు వేసున్నారు. రైతులకు చాలా అనుకూలమైనది ఇది. ఏది బీపీటీ ఎందుకు మార్కెట్ ఈ విధంగా చేస్తున్నారా, అది గవర్నమెంట్ ఎందుకు నిర్ణయం తీసుకోలేకుంది. రైస్ రేట్ ఏమో రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది, ఈ ధాన్యం రేటుకి మటుకు రోజు రోజుకు తగ్గిపోతుంది. కానీ మిల్లర్ కూడా ఇప్పుడు మిల్లర్లు చెప్పేది ఏంటంటే మా దగ్గర రైతుల దగ్గర 1000 పుట్లు ఉన్నాయి, ఇంకా లాస్ట్ ఇయర్ వడ్లు ఇంకా 1000 పుట్లు ఉన్నాయి. ఇంకా మిల్లర్లు కూడా ఏం చెప్పారంటే మా దగ్గర కూడా కొన్ని 1000 పుట్లు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. ఈ ధాన్యం ఆరుబోసే విషయంలో కూడా మేమేంటంటే ఆరుబోసిస్తామంటే ఆరుబోసి కొంతమంది ఇవ్వగలిగితే మీరు ఆరుబోస్తే సక్రంగా ఉండదు, ఒక దగ్గర మాయిశ్చరైజింగ్ ఒక రకంగా ఉంటుంది, ఇంకో దగ్గర ఉంటుంది, ఇట్టుంటుంది. మేమే మాకు అన్ని అనుకూలంగా కళ్ళాలన్నీ ఉన్నాయి, మేమే ఆరుబోస్తామని చెప్పారు. ఈ గవర్నమెంట్ కూడా ఇప్పుడుండే పరిస్థితుల్లో ఈ డిమాండ్ తగ్గట్టు అది ఏదైనా బోనస్ ఇచ్చి ఒక 2000 రూపాయలు పుట్టికి
బీపీటీ మిగతా అంటే నెల్లూరు మసూర కానీ ఆర్ఎన్ఆర్ కానీ కేఎన్ఎం వెరైటీలు కానీ అవి మార్కెట్లో 19,000 కన్నా ఎక్కువ ఉంటే అవి ఇక్కడ దాకా రారు, దీనికోసం రిస్క్ పడరు, అవి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. ఇంకోటి ఏంటంటే ఇటు వెళ్ళిపోతాయి. దీనికి మటుకు బీపీటీ 5204కి ఏదైనా బోనస్ ఇచ్చి పుట్టికి ఒక 2,000 రూపాయలు ఇచ్చి చేస్తే రైతులకు కూడా పండించిన పంట ఉంటారు. వచ్చే సంవత్సరం అంటే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు వేయాలా వద్దనేది. ఇంకోటి ఏం జరిగిందంటే గతంలో ఒక 3-4 సంవత్సరాల క్రితం అనుకుంటా ఇట్లా జాయింట్ కలెక్టర్ గారు రాజుపాలెం బ్రోకర్ ఆఫీసుల దగ్గరకు వచ్చి దాదాపుగా 10-15 బ్రోకర్ ఆఫీసులు ఉన్నాయి రాజుపాలెం సెంటర్లో. ఈ అల్లూరు మండలం, కొడవలూరు మండలం, వెడవలూరు, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం ఈ మండలాలు మొత్తం ఈ బ్రోకర్ ఆఫీసుల ద్వారా ఇటు పెద్దాపురం కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, ఈ విధంగా ఒడ్లు ఎవరికి తగ్గట్టు వాళ్ళు నెల్లూరు టౌన్ వాళ్ళు కొందరు ఇట లాంగ్ తీసుకుపోయే వాళ్ళు ఉండేది. ఈయన వచ్చేసి ఒక్కసారిగా మొత్తం సీజ్ చేశారు. ఇంతియాజ్ గారు జాయింట్ కలెక్టర్గా ఉన్నారు అప్పుడు. వేయటంతో అది సీజ్ చేశారు. వీళ్ళు వారం రోజులు తీయలేదు ఇంకా.